మాచర్ల నియోజకవర్గ శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానంద రెడ్డి గురించి సోషల్ మీడియాలో అసత్య వ్యాఖ్యలు చేసినందుకు వైఎస్సార్ సిపి నాయకులు వెంకటరెడ్డి, శ్యామలపై తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వడ్డెర సంక్షేమ కార్పొరేషన్ డైరెక్టర్, అలాగే మాచర్ల పట్టణ టీడీపీ అధ్యక్షులు కొమెర దుర్గారావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సోషల్ మీడియాను వేదికగా చేసుకుని బాధ్యతారహితంగా మాట్లాడడం సరికాదని, ప్రజాప్రతినిధులపై ఆధారాలు లేని ఆరోపణలు చేయడం ప్రజాస్వామ్యానికి హానికరమని అన్నారు. విమర్శలు చేయాలంటే హద్దులు తెలుసుకుని మాట్లాడాలని, లేకపోతే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. దమ్ముంటే మాచర్ల నియోజకవర్గానికి వచ్చి నిజాలు తెలుసుకోండి అంటూ వెంకటరెడ్డి, శ్యామలకి కొమెర దుర్గారావు సవాల్ విసిరారు. ప్రజల మధ్యకు వచ్చి మాట్లాడితే మాచర్ల అభివృద్ధి, ఎమ్మెల్యే పనితీరు స్పష్టంగా తెలుస్తుందని పేర్కొన్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రశాంతంగా ఉంది, వాతావరణం ఉంది, ఎక్కడ గొడవ లేకుండా అభివృద్ధి పరుగు తీస్తుంది. చాలా ఏ ఊర్లో కానీ ఎక్కడైనా గొడవ లేకుండా ప్రశాంతంగా జరుగుతుంది. మరి మాచర్లో కొన్ని నాణ్యం జరిగినవి కూడా నేను చెప్తున్నాను. ఇప్పుడు ఎలక్షన్ రోజున మధ్యాహ్నం 2 గంటలకి ఒక పిన్నెల్లి వెంకటరామరెడ్డి ఎమ్మెల్యే తమ్ముడు, అంటే మాజీ ఎమ్మెల్యే తమ్ముడు వెంకటరామరెడ్డి మా మీద ఒక 5-6 బండ్లు వేసుకుని వచ్చి గొడ్డలు, రాడ్లు, కర్రలు తీసుకుని వచ్చి మా మీద దాడి చేయడం జరిగింది. మమ్మల్ని చంపబోయారు. ఆ రోజు మేము అడ్డం అని చెప్పి తొక్కించుకొని పోయి ఒక 3-4 తొక్కించుకొని వెళ్ళిపోయాను. ఆ రోజు నేను భయపడేసి ఒక గదిలో దాముకున్నాను. నాతో పాటు ఒక 5 నేను ఒక 5 ఒక హాల్లో ఉంటే, ఒక ఇంట్లో ఉంటే ఇల్లు మొత్తం పగలగొట్టారు. కిటికీలు కానీ గార్భగాల తలుపులు గిల్లు మొత్తం పగలగొడితే మళ్ళీ నేను బెడ్రూమ్లో పోయి దాక్కుంటే మళ్ళీ బెడ్రూమ్లో కూడా పగలగొట్టేశారు. వంటగదిలో దాక్కున్నాను, వంటగది కూడా పగలగొట్టడం జరుగుతుంది. ఆ రోజు నేను కానీ దొరికే మాడైతే వాళ్ళ చేతిలో ఈ రోజు నేను మీ ముందు ఉండేవానే కాదు. ఆ రోజు ఎంతసేపు అంటే చుట్టూ కనీసం ఒక 250 మంది 300 మంది ఉన్నారు. ఆ చుట్టూ, ఇంటి చుట్టూ కర్రలు, రాడ్లు తీసుకుని బెయ్యబెట్టి బాదుకోవటం, గొడ్డలతో నేను నరుకుతున్నారు తలుపులు, కిటికీలు. ఆ రోజు వచ్చిన సిఐ, ఎలక్షన్ సిఐ వచ్చిన సిఐ గారు ఆ రోజు ఫోన్ చేయడం జరిగింది. ఆయన మాకు హెచ్ఆర్ ఫోన్ చేసి, సార్ మీరు రాండి, ఇక్కడ మమ్మల్ని చంపుతున్నారు, మీరు వస్తే మమ్మల్ని ప్రాణాలు కాపాడతారు, లేకపోతే లేదని వాళ్ళకి ఫోన్ చేస్తే ఆ రోజు పోలీసులు వచ్చేసి చిల్లసారం చేసిన తర్వాత ఆ రోజు నా ప్రాణాలు కాపాడుకోవడం జరిగింది. ఏమి వెంకటరెడ్డి, శ్యామకు తెలీదా? అది తెలుసుకో, వచ్చి మార్చలు వచ్చి. అట్లానే మరి డిసెంబర్ అంటే 2022 డిసెంబర్ 16 ఈ రోజే, అంటే ఇప్పుడు 3 సంవత్సరాలు అయింది. ఇది నా కారు నడి రోడ్లో తగలబెట్టారు. ఇది నా కారే నడి రోడ్లో. ఆ రోజు పిన్నెల్లి వెంకటరామరెడ్డి గారు కూడా ఉన్నారు సీన్లో. తగలబెట్టడం జరిగింది 16వ తారీఖు 2022 డిసెంబర్ 16. అట్లానే భక్తుడు రమణ కారు, ఆ కారు తగలబెట్టడం జరిగింది. ఇది పార్టీ ఆఫీస్, పార్టీ ఆఫీస్ టీడీపీ కార్యాలయం. ఆ రోజు తగలబెట్టింది. అదే రోజు గొడ్డలే పట్టుకొని, గొడ్డలు, కర్రలు, రాడ్లు ఈ పట్టుకొని ఊరు మొత్తం తిరిగారు. అల్లోకల్లం చేశారు మార్చారు. ఇది అందరికీ తెలుసు. మరి మీకు తెలుసో తెలియదు, తెలియకపోతే వచ్చి తెలుసుకోండి. ఇది వాళ్ళు వేసింది. ఎంత పొడికి వాళ్ళు మంచోళ్ళు అక్రమ అరెస్ట్ చేశారని చెప్పేసి దౌర్జన్యానికి మీరు ధర్నాలు చేసుకుంటా, ఆయన వెంకటరెడ్డి అంట ఇష్టసరంగా పోస్టులు పెడుతున్నాడు. బెమ్మారెడ్డి మంచోడు కాదండి, నువ్వు రా ఎక్కడికి వచ్చి నియోజకవర్గంలో మొత్తం నియోజకవర్గం తిరిగి బెమ్మారెడ్డి గారు ఎస్మెంటోడో కనుక్కో, తెలుస్తుంది నీకు. ఎక్కడో ఉండి సోషల్ మీడియాలో, నాకుందిగా సోషల్ మీడియాలో నేను మంచి పేరు తెచ్చుకోవాలి,
అని చెప్పి ఇష్టసరంగా మాట్లాడితే మాత్రం మర్యాద ఉండదు మీకు చదువుతున్నా. శ్యామలానేమో ధనా చేస్తుంది. నువ్వేం సోషల్ మీడియాలో పెడుతున్నావు? మార్చర్లకు వచ్చి మార్చర్ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది, ఏంది, ఈ 2019 నుంచి 24 దాకా ఏం జరిగింది తెలుసుకొని మాట్లాడితే మాత్రం బాగుంటుందని గుర్తుపెట్టుకోండి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మార్చర్లో గెలిచిన తర్వాత బెమ్మారెడ్డి గారు ఎవరు గొడవ చేసినా కానీ ఒప్పుకోను, మా పార్టీ మన పార్టీ ఉన్న ఎవరైనా సరే గొడవ చేస్తే మాకు ఎక్కడ సరే ఒప్పుకోను అని చెప్పారు. వార్నింగ్ ఇవ్వడం జరిగింది అందరికీ, మన కార్యకర్తల మొత్తానికి. అదే కార్యకర్తలు ఈ రోజు కన్నెర్ర చేసి ఉంటే ఒక వైసీపీ వాళ్ళు కూడా తిరిగి వాళ్ళు ఉన్నారు మార్చర్లో. ఒక్కళ్ళు కూడా ఉండేవాళ్ళు కాదు. మా బెమ్మారెడ్డి గారు సైక్ చేస్తే చాలు. ఆ రోజు ఒకరోజు చిన్న గొడవ అయితేనే, ఒక తలకాయ పగిలితేనే, అది కూడా బెమ్మారెడ్డి నన్ను నడిచాడు, నువ్వు మనకి సపోర్ట్ చేయొద్దు, మన టీడీపీకి సపోర్ట్ చేయొద్దు. అది జరిగింది కాబట్టి కేసు పెట్టాల్సిందే. ఎవరైనా ఒకటే, మనకి పార్టీ కాదు ముఖ్యం, మన కార్యకర్తలు కాదు అని చెప్పి ఆ రోజు కేసు పెట్టడం జరిగింది. అలాంటి బెమ్మారెడ్డి గారిని మీరు మాట్లాడితే మాత్రం, నోరు గారిసి మాట్లాడితే మాత్రం మర్యాద కూడా ఉండదు, గుర్తుపెట్టుకోండి. మీకు తెలియకపోతే వచ్చి మార్చర్ల నివేదికలు మొత్తం తిరిగి తెలుసుకోండి. ఈరోజు మార్చ నియోజకవర్గం అభివృద్ధి పరుగులు తెస్తుంది, అది గుర్తుపెట్టుకోవాలి.